ఒక సాయంత్రపు రోజు అసుర సంధ్య వేళ కారులో మీరు ప్రయాణం చేస్తున్నారు. గమ్యం సమీపిస్తున్న కొద్దీ మీ కారులో ఉండే మార్గదర్శిని అంటే జీపీఎస్ నుంచి మీకు ఆఖరి మెసేజ్ వినిపిస్తుంది. ఇక 100 మీటర్లలో మీ గమ్యస్థానం ఉంది. కుడివైపుకి తిరగండి. ఆ గమ్యం ఏమిటో తెలుసా? మీరు హాజరవుతున్న ఒక శాశ్వత నివాళి స్థలం. మీ ఆత్మీయుడి అంతిమ యాత్రకి సాక్ష్యంగా నిలవాల్సిన ఒక శ్మశాన వాటిక. ఆ క్షణంలో మీకు ఒక సత్యం బోధపడుతుంది. ఈ మార్గదర్శిని చెప్పినా చెప్పకపోయినా ప్రతి ప్రాణి ప్రయాణం చేయాల్సినటువంటి ఆఖరి మజిలీ ఇదే కదా, ఈ దేహం కాలచక్రంలో లీనమయ్యేటటువంటి తీరం ఇదే కదా అని. ఆయుర్వేదం దీన్ని ప్రకృతి ధర్మం అంటుంది. శరీరం పంచమహాభూతాలతోటి కూడి అంతిమంగా తిరిగి ప్రకృతిలో లీనం అవుతుంది. ఒక చోటు నుంచి మరొక చోటకి చేసే ప్రయాణాన్ని ప్రస్థానం అంటారు. ఇది ఒక మహాప్రస్థానం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎవరికి కూడా మాట్లాడటానికి కనీసం డిస్కస్ చేయడానికి కూడా ఇష్టం ఉండని ఒక ఏరియా ఇది. ఇదేమిటంటే కడదాకా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఈ అంతిమ యాత్రని చాలా గ్రాండ్గా ఎలా మనం పూర్తి చేయాలి అనేది. చూడండి, నిష్క్రమణం అనేది గ్రాండ్గా ఉండాలి అంటారు. అలాగా ఆ నిష్క్రమణం అనేది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏమిటంటే ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరం. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆవలి తీరం చేరుకోవటం చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఎట్లా అయితే పుట్టుక గురించి అందరూ ప్లాన్ చేసుకుంటారో అలాగే మరణం గురించి కూడా ప్లాన్ చేసుకోవటం అనేది అవసరం. అన్ఫార్చునేట్గా చాలామంది కనీసం దీని గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. కానీ దీని గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరణాన్ని అంగీకరించేటటువంటి 5 దశలు ఉంటాయి. వీటి మీద అవగాహన ఉండాలి. చూడండి, మొదటిది నిరాకరణ అంటే డెనియల్. చిచి, ఇది నిజం కాదు, అసలు ఇలా జరగదు. అంటే మరణం సమీపించబోతుంది అని తెలిసినప్పుడు మనసు అనేది ఒప్పుకోదు. అంటే చావు దగ్గర పడుతుందని తెలిసినప్పుడు తాత్కాలికంగా ఆ నిజాన్ని, ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తారు. అలాగే రెండోది కోపం, యాంగర్. అంటే నాకే ఇలా ఎందుకు జరగాలి, ఇంత అన్యాయమా అని ఒక రకంగా కోపం వస్తుంది. చావు దగ్గర పడుతున్నప్పుడు లేదా ఏదైనా ఒక పెద్ద నష్టం జరిగినప్పుడు కోపం, అసూయ ఇలాంటి భావాలు వస్తాయి మామూలుగా. ఆ తర్వాతది బేరసారాలు అంటే బార్గెనింగ్. దేవుడా, ఇంకా కొద్ది రోజులు ఆయుష్నివ్వు, నేను మంచిగా ఉంటాను, మా పిల్లలందరినీ సెటిల్ చేస్తాను, ఇలా ఏదో ఒక ఆశతో దేవుడితోనో లేదా ఇంకెవరితోనో మొరబెట్టుకుంటారు. అంటే బేరసారాలు ఆడతారు. అంటే తమ చావుని వాయిదా వేయటానికి ఒక రకమైనటువంటి రక్షణ విధానం ఇది. ఆ తర్వాత కండిషన్ డిప్రెషన్. అంటే అంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అని ఒక తీవ్రమైనటువంటి బాధ, నిస్సత్తువ ఆవరిస్తాయి. అంటే తమ చావు ఇక అనివార్యం అని గ్రహించినప్పుడు విచారం, నిరాశ ఇలాంటి వాటిలో కూరుకుపోతారు. ఫైనల్ది అంగీకారం అంటే యాక్సెప్టెన్స్. జరిగేది ఎలాగూ జరగక మాందు, ఇక దీన్ని అంగీకరించాల్సిందే అని చివరికి వాస్తవాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు ముందు చెప్పుకున్నటువంటి అన్ని దశలు గుండా వెళ్ళిన తర్వాత తమ చావుకి లేదా ఆ చావుని లేదా జరగబోయేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. ఇది ఒక విధమైనటువంటి ఒక ప్రశాంతతని ఇస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే జీవితం అనేది ఒక క్యూ, మరణం అనేది ఒక అడుగు అని మనం చెప్పుకోవచ్చు. అవును, మనమంతా కూడా ఒక అదృశ్యమైనటువంటి ఒక వరుసలో నిలబడి ఉంటాం. మన ముందు ఎంతమంది ఉన్నారో మన వంతు ఎప్పుడో మనకి తెలియదు. నిజానికి ఈ వరుస క్రమాన్ని తప్పించుకోను లేము, దాటిపోను లేము. అందుకే కాబోలు ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నేను కూడా ఈ వరుసలో ఒక అడుగు ముందుకు వేశాను అన్న భావన కలుగుతూ ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. చెట్టైనా పుట్టైనా మనిషి అయినా ఆయుష్ తీరినవాడు ఈ శరీరాన్ని వదలక తప్పదు. ఆయుర్వేదం చెప్పినట్టు శీరతే ఇతి శరీరం, శీరతే అనేనేతి శరీరం. అంటే శిథిలమైపోయేదే శరీరం అంటుంది చరకం. ఎత్తైన పర్వతం కూడా కాలక్రమంలో శిథిలమైపోతుందని తత్వశాస్త్రం చెబుతుంది. సంస్కృతంలో యద్ దృశ్యతి తత్ నశ్యతి అన్న ఒక వాక్యం ఉంది. ఇది అక్షర సత్యం. కంటికి కనిపించేది ప్రతిదీ కూడా నశించక తప్పదు. కనిపించని గాలి, అంతులేని శూన్యం తప్ప దేనికైనా వినాశనం అనేది తథ్యం. అవతార పురుషుల కింద కీర్తించబడినటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా ఈ మరణ నియమాన్ని అధిగమించలేకపోయారు. పుట్టినవాడు గిట్టక తప్పదని గీతాచార్యుడు అందుకే అన్నాడు.
ఇది సాక్షాత్తు ఆ కృష్ణుడికి కూడా వర్తించినటువంటి సత్యం అనేది మనం గ్రహించాలి. ఒక ఉర్దూ కవి ఎంత ఆర్ద్రంగా, ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. శ్మశానంలో నిర్లక్ష్యంగా నడుస్తూ దారిలో ఉండేటువంటి ఒక ఎముకను తన్నినటువంటి బాటసారితోటి ఆ అస్థిక అన్నదట, ఏమని, ఓ బాటసారి, కాస్త చూసి నడవయ్యా, ఈనాడు నన్ను తన్ని నువ్వు వెళ్తున్నావు, రేపు నిన్ను ఎవరో ఇలాగే తొక్కుకుంటూ వెళ్ళే రోజు వస్తుంది సుమా అని. గుండెని పిండేసేటువంటి మాటలు ఇవి. దీన్నే మరో కోణంలో ఆప్కా గోడ ఆగే మీరా గోడ పీచే అంటుంటారు ఉర్దూలో. ఈ సందర్భంగా మరణ భయం గురించి, ఒక మానసిక వ్యధ గురించి మనం చెప్పుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఈ భూమిపైన జీవిస్తున్న వాళ్ళకంటే కూడా గతించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. సకల బాధల తీవ్రతని కొలవగలిగేటటువంటి యంత్రం ఏదైనా ఉంటే ఇక కొద్ది క్షణాలలో ఈ ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు కలిగేటువంటి వేదనే ఎక్కువ స్థాయిలో నమోదవుతుంది. అందుకే దాన్ని మరణ వేదన అంటారు. అంతకంటే తీవ్రమైన బాధ మరొకటి ఉంటుంది. అదేంటంటే గర్భశోకం. అంటే పిల్లల్ని పోగొట్టుకోవటం, కొడుకుని కూతుర్నో పోగొట్టుకోవటం. కన్నపేగు తీపికో ఆత్మీయుల మరణం వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఘోర విమాన ప్రమాదంలో ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త మరణిస్తే ఆ వియోగాన్ని భరించలేక ఆయన సతీమణి ఆత్మహత్య చేసుకున్న విషాదం కూడా విన్నాం. ఇది మనసుని కలిచివేస్తుంది. అందుకే ఆయుర్వేదం చెప్తుంది అతి సర్వత్ర వర్జయేత్ అని. అంటే దేనిపైన కూడా అమితమైన ప్రేమ, అనుబంధం చివరికి అవన్నీ కూడా దుఃఖానికి దారితీస్తాయని చరకుడు చెప్తాడు. ఇలాంటి ఆ దుఃఖం ఓజస్సుని క్షీణింపచేసి మానసిక శారీరక రుగ్మతలకి కారణమవుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే సంఘటనని పాత్రధారిగా కాకుండా ప్రేక్షకుడిగా చూడాలి. దేవదాసు, మరో చరిత్ర, ఖయామత్ సే ఖయామత్ తక్, టైటానిక్, మహానటి ఇవన్నీ కూడా విషాదాంతమైనటువంటి చిత్రాలే. అయినా ఆ విషాదాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. ఎందుకు అంటే వాళ్ళు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు కాబట్టి. అయితే మృత్యువు అనేది ముందే తెలిస్తే ఏం జరుగుతుంది? దీని గురించి కాస్త మనం ఆలోచించాలి. చరక సంహిత విమానస్థానంలో 5వ అధ్యాయం పేరు ఆదానీయ వ్యాధి విమానము. అంటే తీవ్రత కలిగిన, సులభంగా ట్రీట్ చేయలేని వ్యాధుల్ని ముందుగానే తెలుసుకోవటం, వృద్ధి చెందేటటువంటి అరిష్ట లక్షణాలని గుర్తించడం పైన ఆధారపడినటువంటి ఒక చాప్టర్ ఇది. చికిత్స చేయలేని వ్యాధుల్ని ముందుగానే తెలుసుకొని ఏం ప్రయోజనం అని ఆ మెడికల్ కోర్స్ బిఏఎంఎస్ అంటే వైద్య విద్యని అభ్యసించే రోజుల్లో నాకు అనిపించేది. కానీ ఎందుకు తెలుసుకోవాలో వైద్య వృత్తిలో 30 సంవత్సరాలు కొనసాగిన తర్వాత నాకు అర్థమైంది. రాముడే కష్టాలు పడితే మన కష్టాలను ఏం తీరుస్తాడు అని కొంతమంది నిరాశపడుతూ ఉంటారు. అయితే రాముడు కష్టాలను తీర్చుకునేటువంటి మార్గాల్ని ఆచరించి చూపించాడనేటువంటి నిజాన్ని గ్రహించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరణాన్ని ముందే తెలుసుకొని దాన్ని జయించవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మరణం అనే దాన్ని లేకుండా చేయటం అసాధ్యం. ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఎల్లకాలం ఉండలేరు. కానీ మనిషి జాతి సంతానం ద్వారా కొనసాగాలి. అందుకు రసాయన వాజీకరణ చికిత్సలు అనేవి సహాయపడతాయంటుంది ఆయుర్వేదం. పువ్వు పుష్పించి పరిమళించడం వెనక పండు తయారవటం, గింజల ద్వారా ప్రవర్ధమానం చెందడం అనేటువంటి ఒక దైవ రహస్యం ఉంది. దైవభక్తి ప్రవృత్తులతోటి తత్వగుణ సంపన్నులుగా జీవించినటువంటి కొంతమంది పుణ్యాత్ములు వాళ్ళ మరణ సమయాన్ని ముందుగానే గ్రహించగలిగారని ఒక యోగి ఆత్మకథ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. బంధుమిత్రుల్ని, శిష్యుల్ని పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో ప్రశాంతంగా తుది శ్వాస విడిచినటువంటి యోగి పొంగుల కథలు మనం వింటూనే ఉన్నాం. అంటే ఎవరికి మరణ భయం ఉండదో, ఎవరు దైవాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారో, ఎవరి చిత్తం నిర్మలంగా ఉంటుందో వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. ఇది వాళ్ళ తపశ్శక్తి, ఆధ్యాత్మిక సాధన ఫలితం అయ్యే అవకాశం ఉంటుంది. జీవితం అనేది ఒక సంఘటన, మృత్యువు ఒక నిజం. దీన్ని మనం గ్రహించాలి. దీన్ని స్వభావపరవాదం అంటారు. అంటే థియరీ ఆఫ్ స్పాంటేనియస్ హ్యాపెనింగ్ అంటారు. అసలు స్త్రీ పురుషుల కలయికే జరగకపోతే శిశువు అనేవాడే జన్మించడు. ఇది కదా నిజం. కానీ జన్మించిన తర్వాత నిష్క్రమణ అనేది మాత్రం తప్పదు. జీవితం, మృత్యువు రెండు కూడా మాట్లాడుకుంటున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, జీవితం మృత్యువుని అడిగిందట, ఏమని? నన్ను అందరూ కూడా ప్రేమిస్తారు, మరి నిన్నెందుకు ద్వేషిస్తారు అని. దానికి ఆ మృత్యువు చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? ఎందుకంటే నేను బాధాకరమైన నిజం, నువ్వేమో అందమైన అబద్ధం అని. అక్షర సత్యం ఇది. ఇదే సందర్భంగా మరొక ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి, పాలకుల ప్రాణభయం గురించి. అంటే ప్రాణభయం అనేది సహజం. ఇక తమను అంతం చేయటానికి శత్రువులు పొంచి ఉన్నారు అని తెలిస్తే ఆ భయం పెనుభూతమై పీడిస్తుంది. చరిత్రలో ఒక నియంత తన ప్రాణభయంతో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో తెలుసా?
తన నివాసంలో తన ఇంట్లో 12 పడగదులతోటి ఏ రాత్రి ఏ గదిలో నిద్రిస్తాడో అనేది చాలా రహస్యంగా ఉంచేవాడు. ఎక్కడికి వెళ్ళినా 12 వాహనాల ఆ శ్రేణిలో ప్రయాణం చేసేవాడు. అంటే తాను ఎందులో ఉన్నాడో శత్రువులకు తెలియకూడదని. కానీ దీనివల్ల సుఖము శాంతి రెండు ఉండవన్న సంగతి తెలుసుకోవాలి. భయం వాతాన్ని ప్రకోపింపజేస్తుందని, అస్థిరతని అభద్రతని కలిగిస్తుందనేది ఆయుర్వేద సూత్రం. ఇదే సందర్భంగా ఒక సేనాని కథ గురించి, మరణానుభవం గురించి మనం తెలుసుకుంటే అసలు దీంట్లో ఉండేటువంటి కీలకమైన రహస్యం మనకు బోధపడుతుంది. ఒక ప్రఖ్యాత సేనాని తన సైనికులతో అడవిలో ప్రయాణం చేస్తూ ఉండగా శత్రువుల ఆకస్మిక దాడికి గురయ్యాడు. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి ఆ శత్రువుల దాడికి తట్టుకోలేక సైనికులంతా కూడా చెల్లాచెదురైపోయారు. ఆ సేనాని ఆ దగ్గరలో ఉండేటువంటి ఒక పల్లెటూళ్ళకి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ప్రాణభిక్ష పెట్టమని ఆ గృహస్థుని వేడుకున్నాడు. తనను కాపాడితే గొప్ప బహుమతి ఇస్తాను అని వాగ్దానం కూడా చేశాడు. ఆ గృహస్థుడు ఆ వాగ్దానం గురించి వినకపోయినా ఆయన్ని మాత్రం ఆ మానవతా దృక్పథంతో ధాన్యం నిల్వ చేసేటువంటి ఒక పెద్ద గాదిలో దాచి పైన ధాన్యం పోసి ఎవరికి కనపడకుండా చేశాడు. శత్రు సైనికులు ఆ సేనాని కోసం వెతుకుతూ ఆ ఇంటికి వచ్చారు. గృహస్థుడు ధైర్యంగా సేనాని తన ఇంట్లో లేడు, రాలేదని చెప్పాడు. సైనికులు అయినప్పటికీ ఇల్లంతా కూడా వెతికారు. ఆ గాదె మూత తెరిచి కూడా చూశారు. అయినా పైన ధాన్యం తప్ప మరేం లేదు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కొంతకాలానికి ఆ సేనాని చక్రవర్తి అయ్యాడు. ఒకనాడు ఆనాటి సంఘటన గుర్తుకొచ్చి ఆ గృహస్థుని పిలిపించి సత్కరించి ధనరాశులు బహుకరించాడు. ఇంకేమైనా కోరిక ఉందా అని అడిగాడు. అప్పుడు ఆ గృహస్థుడు వినయంగా, ప్రభు, ఆనాడు మీరు గాదిలో దాగున్నప్పుడు శత్రువులు వచ్చి మూత తీసిన ఆ క్షణాన మీకు ఎలా అనిపించింది అని అడిగాడు. అంతే, చక్రవర్తికి పట్టరానంత కోపం వచ్చింది. తక్షణమే తన భటులను పిలిచి ఇతన్ని తీసుకెళ్ళి రేపు ఉదయం 6 గంటలకు ఉరిదీయండి అని హుకుం జారీ చేశాడు. ఆ రాత్రంతా ఆ గృహస్థుడు చెప్పలేని భయంతో బాధతో గడిపాడు. అనవసరమైనటువంటి ఆసక్తి తన ప్రాణాల మీదకి తెచ్చింది అని బాగా ఏడ్చాడు ఆల్మోస్ట్. మర్నాడు ఉదయం 6 గంటలకి అతన్ని ఉరికమ్మం దగ్గరికి తీసుకొచ్చారు. మెడకి ఉరితాడు బిగించారు, ముఖానికి ముసుగు వేశారు. ఇక 1, 2, 3 అనగానే ప్రాణాలు మామూలుగా గాలిలో కలిసిపోతాయి. ఆ సంఖ్యలు పలికిన తర్వాత కూడా అతని కాళ్ళ కింద చెక్క కదలలేదు. ఉరితాడు, ముఖం మీద ముసుగు అన్ని తీసేశారు. ఎదురుగా చక్రవర్తి నవ్వుతూ నిలబడి కనిపించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా ఆ క్షణాన నాకెలా అనిపించిందో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరణ భయం ఎంతటి వాడినైనా ఎలా కుదిపేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ చక్రవర్తి పరివర్తతే సుఖానిచ దుఃఖానిచ అంటుంది శాస్త్రం. అంటే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వెలుగు నీడల్లాగా వస్తూనే ఉంటాయి. ప్రయత్నంతో అసాధ్య వ్యాధుల్ని సుఖసాధ్యాలుగా మార్చుకోవచ్చు అంటుంది ఆయుర్వేదం. ఇదే సందర్భంగా అనాయాస మరణం గురించి, దాని ప్రాధాన్యత గురించి చెప్పుకోవాలి. కొంతమంది ఆ క్షణాలలో వాళ్ళు చనిపోతారు, అంటే తనువు చాలించేస్తారు. ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉంది అంటూ ఆ జీవిత భాగస్వామి ఒళ్ళో ఒరిగిపోయిన వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం. ప్రయాణంలో గుండెపోటుతోటి కన్ను మూసిన వాళ్ళు, స్పీచ్ చెప్తూ ఒరిగిపోయిన వాళ్ళు, అలాగే మిత్రుడిని ఆహ్వానించడానికి బయటకు వెళ్ళి రోడ్డు మీద ఒక్క క్షణంలో ప్రాణాలు విడిచిన వాళ్ళు, జిమ్ చేస్తూ కుప్పకూలిన వాళ్ళు, పెళ్లి తాలూకు ఆ డ్యాన్సులలో అలా ముందుకు వంగి చనిపోయిన వాళ్ళు, ఇలాంటి మరణాలను చూసి ముందు మనకి బాధేస్తుంది. అయితే ఎవరో ఇలా పుణ్యాత్ములకి ఆయాసరహితమైన మరణం లభిస్తుందని అనుకుంటూ ఉంటాం. ఆయుష్ తీరినప్పుడు జీవశక్తి ఉన్నట్టుండి నిలిచిపోవటం, శరీరంలో ఉండేటువంటి త్రిదోషాలు అంటే వాతపిత్త కఫాల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటం దీనికి కారణం అని ఆయుర్వేదం చెప్తుంది. ఇదే సందర్భంగా మృత్యుముఖం నుంచి బయటపడటం గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. చరిత్ర పుటలలో మరణశిక్ష పడి చివరి క్షణంలో రద్దయిన సంఘటనలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ విదేశీ రచయిత పౌర హక్కుల కోసం పోరాడినందుకు ఆ దేశపు చక్రవర్తి అతనికి మరణశిక్ష విధించాడు. కళ్ళకు గంతరగట్టి కాల్పుల దళం ముందు నిలబెట్టారు. 7 సైనికులు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చండి అన్నటువంటి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. అంతలో ఆ చక్రవర్తి తాలూకు అద్భుత గుర్రం పైన వేగంగా వచ్చి మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చినట్టుగా ఆదేశ పత్రాన్ని అందించాడు. ఆ చక్రవర్తి వ్యక్తిత్వానికి నిజానికి ఇది ఒక నిదర్శనం. అంటే మరణశిక్ష అమలు చేయకపోయినా మరణిస్తున్నాను అన్న భయాన్ని, ఆ బాధని ఆ శిక్షలో భాగంగా అనుభవింపజేశాడు. మీరు ఈ మధ్యకాలంలో గమనిస్తూనే ఉన్నారు, కోర్టులలో ఎవరికి కూడా నేరారోపణలు అంతా సజావుగా రుజువు కావటం లేదు.
కానీ ఆ ప్రక్రియ అనేది శిక్ష కంటే ఎక్కువ స్థాయిలో పాఠాలు నేర్పుతుందనేది ఇక్కడ ముఖ్యం. అంటే మరణ భయంతో కొంతమంది జుట్టు కేవలం 24 గంటల్లోనే పూర్తిగా తెల్లబడిపోయినటువంటి సందర్భాలు కూడా నమోదయ్యాయి. భయం వల్ల శరీరంలో కలిగే తీవ్రమైనటువంటి రసాయన మార్పులే దీనికి కారణం. కోవిడ్ నుంచి బయటపడిన వాళ్ళు, క్యాన్సర్ నుంచి కోలుకున్న వాళ్ళు ఆ జీవితాన్ని దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి. అయాచితంగా వచ్చిన దాన్ని మంచి పనులతోటి మనసుకు ప్రశాంతతనిచ్చేటువంటి పనుల రూపంలో ఇతరులకి పంచాలి. ఇదే సందర్భంగా ఈ మారణ హోమాల గురించి, ఆయుధాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. పూర్వం ఒక మనిషి బాణంతోటో కత్తితోటో ఒకడిని మాత్రమే చంపగలిగేవాడు. ఆధునిక ఆయుధాల ఆవిష్కరణతోటి క్షణాలలో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రాణాలను తీయగలుగుతున్నారు. ఇక అణ్వాయుధాలైతే ఒకే ఒక మేట నొక్కితే చాలు మొత్తం యావత్ భూమండలాన్ని క్షణాల్లో భస్మీపట్లం చేయగలం. కొన్ని ఆయుధాన్ని సృష్టించినటువంటి ఆ శాస్త్రవేత్తలు అవి మనిషి వినాశనానికి ఉపయోగపడటం అనేది చూసి చాలా తీవ్రంగా కలత చెందారు. ఉదాహరణకు గనుల తవ్వకాల కోసం డైనమైట్ని కనుగొని ఒక శాస్త్రవేత్త దాన్ని వేరే వాళ్ళని చంపడం కోసం వాడుతున్నారని చూసి బాగా పశ్చాత్తాపడిపోయి తన సంపాదన అంతా కూడా ప్రపంచ శాంతికి, విజ్ఞానం తాలూకు అభివృద్ధికి కేటాయించాడు. ఆయన ఎవరో తెలుసా? నోబెల్ బహుమతుల రూపంలో కేటాయించాడు. ఆయన నోబెల్. కాబట్టి యుద్ధం అనే దాన్ని ప్రారంభించడం తేలికే, కానీ ముగింపే కష్టం. యుద్ధోన్మాదం మనిషి మనుగడకు వినాశనం. ఈ మధ్య బాంబు పేలుడు సంఘటనలో ఒక మతం వాళ్ళని చంపుదామని బాంబులు వేశారు. కానీ చనిపోయిన వాళ్ళల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అసలు మరణం అనే దాన్ని ఒక కొలమానం అంటాం కదా, కానీ దానికంటే భయంకరమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకోవటం దురదృష్టకరం. కొన్నిసార్లు ఆ ఆప్తుల మృతదేహాలు కూడా లభించవు. అందుకే 10 మందితో చావు పెళ్లితో సమానం అని పెద్దలు అంటారు. కానీ కొన్నిసార్లు మరణం కంటే భయంకరమైనవి కొన్ని ఉంటాయి. వంచనకి గురవటం, దగాకి గురవటం, మోసానికి గురవటం, నిరాదరణ, అక్కడికి చికిత్స లేని వ్యాధితోటి శరీరం అనుభవించే నరక యాతన, ఇవన్నీ కూడా మనిషిని జీవోత్సవంలాగా మారుస్తాయి. అవమానం మరణం కంటే భయానకంగా తోచినప్పుడు ఒక నియంత ఆత్మహత్య చేసుకొని తన శవాన్ని కూడా శత్రువులు అవమానించకూడదని దాన్ని దహనం చేయమని ఆదేశించినటువంటి ఉదంతం చరిత్రలో ఉంది. ఆయుర్వేదం దృష్టిలో మానసిక క్షోభ, దీర్ఘకాలిక వ్యాధులు శరీరాన్ని, మనసుని కొంగదీసి జీవించాలి అన్న ఆశని కూడా చంపేస్తాయి. కానీ ఈ సృష్టిలో మీరు గమనించండి, పశుపక్షాదుల్ని అలాగే ఇతర ప్రాణుల్ని మీరు గమనిస్తే ఏ ప్రాణి కూడా ఆత్మహత్య గురించి ప్రయత్నం చేయదు, ఆలోచన కూడా చేయదు, ఒక్క మనిషి తప్ప. అందుకే ఆత్మహత్య మహాపాపం అంటారు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. కొన్నిటికి వెంటనే ఉంటుంది, కొన్నిటికి తర్వాత కాలంలో ఉంటుంది, కానీ ఉండటం తప్పదు. అందుకే ఫైండ్ ఏ వే ఆర్ మేక్ ఏ వే అంటారు. కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాల్ని మనం కనుక్కోవాలి, లేదా మార్గాల్ని నిర్మించుకోవాలి. ఇక ఇదే సందర్భంగా మృతదేహం గురించి, రకరకాల పదాల గురించి కూడా మనం కాస్త చెప్పుకోవాలి. సినిమాలలో ఒకే తోటాకి చనిపోయాడు అనుకోండి, అతడు ప్రతినాయకుడు అంటే విలన్ అవుతాడు. 6 తోటాలు కూడా చావకపోతే వాడు ప్రధాన ప్రతినాయకుడు అవుతాడు. ఇక ఎన్ని కాల్చినా అసలు గుండెకే తగలిన వాడు కథానాయకుడు, హీరో అవుతాడు. అలాగే మనిషి స్థాయిని బట్టి మృతదేహం పేర్లు కూడా మారుతూ ఉంటాయి. ప్యూనుగా అంటారు, శవం అంటారు, మృతదేహం అంటారు, పార్థివ శరీరం అంటారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి గౌరవం. కానీ మరణానికి కూడా నిజానికి గౌరవం ఇవ్వాలి. దీన్నే డయింగ్ విత్ డిగ్నిటీ అంటారు. కొంతకాలం క్రితం పత్రికలలో మరణించిన వాళ్ళ చిత్రాలని, కొన్నిసార్లు రక్తశక్తమైనటువంటి చిత్రాలను కూడా పబ్లిష్ చేసేవాళ్ళు. అది చాలా బాధాకరమైన విషయం నిజానికి. అంటే మరణించిన వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని మనం కాపాడాలి. ఒక ప్రఖ్యాత నటుడు తన మరణం తర్వాత తన మృతదేహాన్ని ఛాయాచిత్రాలు తీయొద్దని, టీవీలలో చూపించవద్దని ముందే చెప్పారంటే ఆ ఆత్మగౌరవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మరణం అనేది ఎందుకు బాధిస్తుంది? ఇది మనం ముందు చెప్పుకోవాలి. ఆప్తుల మరణం మనల్ని ఎందుకు అంతలాగా కదిపేస్తుంది అంటే, ఒకటి ప్రేమ. అంటే మానసికంగా దగ్గరైన వాళ్ళని కోల్పోవటం తీవ్రమైనటువంటి వేదనకి గురి చేస్తుంది. 2 కృతజ్ఞత. అంటే మనకు మేలు చేసిన వాడు దూరం అయితే కలిగేటటువంటి బాధ వర్ణాతీతం. ఇక 3వది ప్రయోజనం ఆగిపోవటం. అంటే వాళ్ళ నుండి మనకి అందేటటువంటి సహాయం, అంటే ఆ మార్గదర్శనం, డైరెక్షన్, ఇవన్నీ ఆగిపోతాయి. దీంతో దుఃఖం అనేది కలుగుతుంది. అలాగే అన్నిటికీ మించి ఆరాధన. మనం ఆరాధించే వ్యక్తి మనకు తెలియకపోయినా వాళ్ళ మరణం మనల్ని తీవ్రంగా కలిచేస్తుంది. ప్రఖ్యాత గాయకుల మరణ వార్త విని కన్నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు కదా. ఈ అనుబంధాలు, రాగద్వేషాలే దుఃఖానికి మూల కారణం అని ఆయుర్వేదం చెప్తుంది.
ఇదే సందర్భంగా పెంపుడు జంతువుల గురించి మనం అశ్రద్ధ చేయకూడదు. వాటి నుంచి వచ్చేది ఒక నిష్కల్మషమైనటువంటి ప్రేమ. పెంపుడు జంతువులు, ముఖ్యంగా పెట్ డాగ్స్, సునకాలు వాళ్ళ యజమానుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి. అవి ప్రేమని పంచుతాయో తప్ప ప్రతిఫలంగా ఏమీ ఆశించవు. దీన్ని అన్కండిషన్ లవ్ అంటారు. ఈ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అంటారు. అయితే సునకాలు యజమాని ద్వేషించిన క్షణాల్లో మర్చిపోయి దగ్గరకు వస్తాయి. ఇలాంటి పెంపుడు జంతువు దూరమైనప్పుడు కుటుంబ సభ్యులు పడేటటువంటి బాధ, వేదన వర్ణనాతీతం. కొంతమంది అయితే కళ్ళనీళ్ళు పెట్టుకొని అలా గ్లూమీగా ఉండిపోతారు. అయితే ఇదే సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. శుభకార్యాలకి పిలిస్తే వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయుల అంత్యక్రియలకు పిలవకపోయినా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయటం అనేది మనిషి ధర్మం. మన ఉనికి వారికి కొంతైనా కానీ ఊరటనిస్తుంది. ఇదే సందర్భంగా చేదు అనుభవాలు, తీరని కోరికల గురించి మనం చెప్పుకోవాలి. మీకు తెలిసిన ఒక పెద్ద ఆయన తనను చూడమని మీకు ఫోన్ చేసినప్పటికీ పనుల హడావిడిలో మీరు వెళ్ళలేకపోవటం, కొద్ది రోజులకే ఆయన మరణ వార్త వినటం మీ గుండెని పిండేస్తుంది. ఆయన చివరి కోరికను తీర్చలేకపోయానన్న బాధ జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. చనిపోయిన తర్వాత వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం కంటే బతుకున్నప్పుడు పరామర్శించడం అనేది ముఖ్యం. ఎందుకంటే అది అపరాధ భావాన్ని తగ్గిస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్వదేశంలో ఉండేటటువంటి ఆప్తుల అనారోగ్య వార్త చాలా క్షోభని కలిగిస్తూ ఉంటుంది. పోతారేమో అన్న భయం మరణ వార్త కంటే ఎక్కువ చిత్రహింస పెడుతుంది. తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి విదేశాల నుంచి రాలేని సంకట స్థితిలో ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇలాంటి మనసుని కలిచేస్తూ ఉంటాయి. బలగం సినిమా కథలో ఇలాంటి నేపథ్యాలు చాలా ఉన్నాయి. మరణం పట్ల రకరకాల భిన్నమైనటువంటి దృక్పథాలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే మరణించడానికి ఇష్టపడరు. చావును తప్పించుకోవటానికి సర్పయాగం కథ, ఆప్తుల మరణాన్ని ఆపటానికి సతీ సావిత్రి కథ మన పురాణాలలో ఉన్నాయి. మృతదేహం పక్కన కూర్చొని ఏడవటం కుటుంబ సభ్యుల ప్రేమకు చిహ్నం కింద అనుకుంటూ ఉంటాం. కొన్ని ప్రాంతాలలో ఏడవటానికి కూడా మనుషులు దొరుకుతారంటే ఆచారం అనేది ఎంత బలంగా పాతుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కల్పిత పాత్రలు మనం గమనించినప్పుడు అక్కడ మన టీవీలో కనిపిస్తూ ఉంటాయి కల్పిత పాత్రలు. ఆ మరణాలు కూడా కొంతమందిని కంటతడి పెట్టిస్తూ ఉంటాయి. ఒక ప్రసిద్ధ విషాదాంత చిత్రంలో కథానాయకుడి మరణం ప్రేక్షకుల గుండెని పిండేసింది. కొన్ని మరణాలు ఆనందిస్తాయా అంటే అవును. మనకు ద్రోహం చేసిన వాళ్ళు, లేదా మంచాన పడి నరక యాతన అనుభవిస్తూ ఆర్థికంగా కుటుంబాన్ని చిదిమేస్తున్న వాళ్ళు మరణించినప్పుడు పైకి చెప్పకపోయినా లోపల కొంతమంది రిలీఫ్ని ఫీల్ అవుతారు. ఇది కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మెర్సీ కిల్లింగ్ అన్న కాన్సెప్ట్ ఇలా వచ్చిందే. రచయితలకి మరణం అనేది ఒక ముడిసరుకు. అంటే కొన్ని పాత్రలను చంపి ఉత్కంఠత రేపుతారు, మరికొన్ని పాత్రలను చంపి కన్నీళ్లు పెట్టిస్తారు. చాలామంది టీవీలలో ఈ టీఆర్పీ కోసం ఇది చేస్తూ ఉంటాం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడే బంధాల గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే కొంతమంది మరణం అనేక మందిని విడదీస్తుంది. వాళ్ళు జీవించి ఉన్నంతకాలం పూసల దండలోని దారంలాగా అందరినీ కలిపి ఉంచుతారు. ఆ దారం తెగిన వెంటనే ఆ పూసలు చెల్లాచెదరైపోయినట్టుగా ఆ బంధాలన్నీ కూడా దూరం అయిపోతాయి. సాధారణంగా తల్లిదండ్రులు అనేక కుటుంబాలకి అనుబంధాల వారధి కింద నిలుస్తారు. కుటుంబ సభ్యుల్ని కలిపేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మన పెద్దలు సంవత్సరీకాలు ఇలాంటి ఆచారాలను అందుకే పెట్టారు. ఇక ఇదే సందర్భంగా చెప్పుకున్నాం కదా, మరణం పైన హాస్యాలు కూడా ఉంటాయి. అంటే మరణం విషాదమైందే అయినప్పటికీ కూడా దాని చుట్టూ అల్లుకున్నటువంటి కొన్ని హాస్య సన్నివేశాలు, చెలోక్తులు కూడా లేకపోలేదు. మరణాన్ని కూడా క్యాజువల్గా తీసుకోవాలన్న సందేశం వీటి వెనక ఉంటుంది. బలగం సినిమా ఇదే నేపథ్యంలో కొనసాగుతుంది. మీరు గమనించే ఉంటారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి రచనలో కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఒక పెద్ద ఆయన అంత్యక్రియల ఏర్పాట్లలో కట్టెల ధర విషయంలో బేరం ఆడుతూ ఉంటే ఆ వ్యాపారి, ఈసారి కానివ్వండి అయ్యా, మరోసారి మీరు చెప్పిన ధరకే ఇస్తానన్నట్ట. దానికి నువ్విచ్చే తగ్గింపు ధర కోసం ఎవరిని చావమంటావయ్యా అని విసుక్కున్నట్ట ఆ పెద్ద మనిషి బంధు. అలాగే పెళ్లి కాని ప్రసాద్ని 70 ఏళ్ల మేనత్త ప్రతి పెళ్ళిలో కూడా ఈసారన్నా నీ పెళ్ళి అవుతుందా అని అడిగి విసిగిస్తూ ఉందట. ఇలా విసిగిస్తూ ఉండటంతో ఒకసారి ఆ అత్తగారినే ఒక కర్మకాండలో చూసి ఈసారన్నా చావు నీదేనా అత్త అని అడిగి తగిన శాస్తి చేసేట పెళ్లి కాని ప్రసాద్. ఇక ఇదే సందర్భంగా జ్ఞానం, జీవితం, మరణం వీటి మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలు తెలుసుకోవాలి. పవిత్ర హిమాలయ క్షేత్రాలలో మరణం అంటే ఏమిటి అని ఒక మహాత్ముని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? మరణం అంటే లేని గమ్యం వైపు అంతం లేని రైలు పట్టాలపైన పూర్తి నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉండేటువంటి రైలు పెట్టెలో ఒంటరిగా గాఢ నిద్రలో ప్రయాణించటం అన్నాడు.
శ్వాస బయటకు వెళ్తే మరణం, శ్వాస పీల్చుకుంటే జననం, క్షణికమే ఈ జీవితం అని విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదివే రోజుల్లో మా తెలుగు లెక్చరర్ టిఎల్ కాంతారావు గారు ఆ తెలుగు క్లాస్లో చెప్పిన మాట ఎప్పుడూ నాకు గుర్తుంటుంది. మరో కోణంలో చెప్పాల్సి వస్తే శరీరంలో ఉండే జీవక్రియలన్నీ కూడా పూర్తిగా ఆగిపోవటమే మరణం. ఆయుర్వేద ప్రకారం ప్రాణవాయువు నిలిచిపోవటం, పంచప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టడం, ధాతుక్షయం సంభవించి ఓజస్సు పూర్తిగా నశించటమే మరణం. మరణించాక ఏమవుతాం అన్న ప్రశ్నకి ఒక యోగి మరణించాక మనం మరొక లోకంలోకి ప్రవేశించి ప్రభువుని చేరుకొని ఆనందిస్తామని జవాబిచ్చాట. కానీ మరణించిన వాళ్ళు తిరిగి వచ్చి తమ అనుభవాల్ని చెప్పలేదు కాబట్టి అవన్నీ ఊహలే. మరణించిన వాళ్ళు మనతో మాట్లాడుతూనే ఉంటారట, కానీ మనలో దాన్ని గ్రహించేటువంటి శక్తి అంటే రిసీవర్ లేకపోవటం వల్ల మనకు వినపడదని, కాలక్రమేణా వాళ్ళు మాట్లాడటం మానేస్తారని కొంతమంది అంటారు. ఆత్మ శాశ్వతమైందని, శరీరం నశించేదని, మరణం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారటం అనేది ఆయుర్వేద తత్వం. ఇదే సందర్భంగా కొన్ని మరణాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా కలుగజేస్తాయి. కొంతమంది వ్యక్తులు మరణిస్తే కొన్ని గ్రంథాలయాలు, దేవాలయాలు, అనాథ శరణాలయాలు మూతపడతాయి. అంటే వాళ్ళ వారసులలో ఆ దాతృత్వ బుద్ధి లేకపోవటమే దీనికి కారణం. మన కళ్ళ ముందే పెట్టి మన కళ్ళ ముందే కొంతమంది మరణిస్తూ ఉంటారు. మనుషులే కాదు, కొన్ని వస్తువులు, సాంకేతికతలు కూడా ఇలా కారగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. SMS రాకతోటి టెలిగ్రామ్లు, జీమెయిల్ రాకతో ఉత్తరాలు, చాటింగ్ రాకతో ఫోన్ సంభాషణలు, మొబైల్ రాకతోటి ల్యాండ్లైన్లు, అలారం గడియారం, కెమెరా, క్యాలిక్యులేటర్, రేడియో, ఇలా అనేక వస్తువులు కనుమరుగిపోతూ ఉన్నాయి. ఇది ఒక స్రవంతి. మరణాన్ని కూడా ఇలాగే మనం అర్థం చేసుకోవాలి. అయితే మనిషి జీవితం ఒక కన్నీటి బొట్టు అని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఒక ఆంగ్ల ఉపన్యాసకుడు తరగతిలో ఏమన్నాడంటే, మనిషి మరణించిన తర్వాత అతని కోసం కనీసం ఒక కన్నీటి బొట్టైనా రాలకపోతే అతను మనిషిగా సరిగ్గా జీవించినట్టు కాదు అని. పాఠశాల వాట్సాప్ గ్రూపులో ఉండేటువంటి సభ్యులు క్రమంగా నిష్క్రమిస్తూ చివరికి ఆ గ్రూప్లో ఎవరు మిగిలిన సమయం వస్తుంది. అంటే ఒక తరం పూర్తిగా అంతరించిపోయింది అని అర్థం. దైవం ఇచ్చినటువంటి వేసవకాలం ముగిసిన తర్వాత అందరూ ఈ భూమి మీద నుంచి నిష్క్రమించాల్సిందే. ఒక మొక్కలు చెప్పాలంటే మరణం అనేది ఆకురాల కాలం, జన్మం అనేది చిగురించే కాలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక మరణం మరొక ఇంట్లో పుట్టుకకి, ఒక చితి వెలుగు మరొక ఇంట్లో దీపం కాంతికి కారణమవుతుందని ఒక నమ్మకం. ఒక కన్నీటి బొట్టు మరొక చోట చిరునవ్వు కింద మారుతుంది. మరణం ఆకు రాలే కాలం అయితే జననం చిగురించేటటువంటి కాలం. మనం పోయిన తర్వాత కూడా మనల్ని కనీసం ఒకరైనా మర్చిపోనంత కాలం మనం జీవించే ఉంటాం. జీవించి ఉన్న వాళ్ళ జ్ఞాపకాల్లో మరణించిన వాళ్ళు జీవిస్తారు. మన మరణం ఎవరిని బాధించకపోవచ్చు, కానీ అది ఎవరికి సంతోషాన్ని ఇవ్వని విధంగా జీవించగలిగితే అది నిజానికి ధన్యమైనటువంటి జీవితం. ఆయుర్వేద ప్రకారంగా ప్రకృతిలో ప్రతిదీ ఒక చక్రం. జననం, వృద్ధి, క్షయం, మరణం ఇవన్నీ కూడా సహజమైనటువంటి పరిణామాలు. వీటిని షట్ క్రియాకాలాలు అంటారు. క్షయం, ప్రకోపం, ప్రసరం, స్థాన సంశ్రయం, వ్యక్తీకరణ భేదం అంటారు వీటిని. ఇదే సందర్భంగా చివరి కోరికలు, గమ్యం గురించి మనం కాస్త మాట్లాడుకోవాలి. 24 గంటల్లో మరణిస్తావని తెలిస్తే ఏం చేస్తావు అన్న ప్రశ్నకి బ్రతికిన నాళ్ళు కూడా బాధలు తప్పవు కదా, మృత్యువు ఏ బాధలనైనా తీర్చే గొప్ప మందు అని ఒక మహాకవి అన్నాడు. ఒక వృద్ధ దంపతులు వాళ్ళ జీవితకాలం సంపాదనతో విదేశాలకి ఓడ టికెట్లు కొనుక్కున్నారు. ప్రయాణం రోజు ఉదయం వాళ్ళు బస చేసినటువంటి హోటల్ గదిలో వాళ్ళకి మేలుకు రాలేదు. చాలా సేపటికి లేచి పత్రిక చూస్తే తాము ఎక్కాల్సినటువంటి ఆ ఓడ ఘోర ప్రమాదానికి గురైందని, దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా మరణించారని వార్త వచ్చింది. 1912 ఏప్రిల్ 14న ఆ మునిగిపోయినటువంటి ఆ ఓడ పేరు ఏంటో తెలుసా? టైటానిక్. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది. విధి చాలా విచిత్రమైందన్న సంగతి మనకి అర్థమవుతుంది. ఆయుష్ బలంగా ఉన్నప్పుడు విధి కూడా మనల్ని కాపాడుతుంది అనేది సత్యం. ఒక తాత మనోడు బట్టల వ్యాపారస్తుడు సంతలో అమ్మటానికి బట్టల మూటతో బయలుదేరారు. కొండ దాటితే ఊరు వస్తుంది. చీకటి పట్టంతో ఆ మనోడు తొందర పెట్టినా కానీ తాత ఆ రాత్రికి కొండపైన ఆగి ఉదయమే వెళ్దాం అన్నాడు. ఉదయం లేచి చూస్తే వాళ్ళు వెళ్లాల్సినటువంటి ఆ హిరోషిమా అనే ఊరు నిన్న రాత్రి జరిగినటువంటి ఒక పెను విస్ఫోటనంలో, ఒక బాంబు దాడిలో రూపాలు లేకుండా పోయింది. లక్షలాది మంది చనిపోయినప్పటికీ కూడా ఆ తాత మనోడు బతికారు. దీనికి కారణం వాళ్ళకి ఆయుష్ ఇంకా మిగిలి ఉండటమే. అంటే కాలం సమీపించినంతవరకు కూడా యముడు కూడా మనల్ని ఏమీ చేయలేడు అనేది దీని ఆంతర్యం. ప్రారబ్ధ కర్మ ఆయుష్ని నిర్ణయిస్తుందనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఇదే సందర్భంగా ఇంకోటి చెప్పుకోవాలి. యమధర్మరాజు ఉదంతం.
అంటే యమధర్మరాజు హిమాలయాల్లో శివుణ్ణి దర్శించుకొని వస్తూ ఉన్నాడు. ఒక పిచ్చుకని చూసి ఆగి దాని వంక నిశితంగా చూసి మళ్ళీ ముందుకి కదిలాడు. యముడు ఇక తన ప్రాణాలని తీయటానికి అలా చూశాడు అని ఆ పిచ్చుక భయపడింది. పక్షిరాజు గరుత్మంతుడిని ప్రార్థించింది. ఆయన ప్రత్యక్షమై పిచ్చుకని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాలలో కన్యాకుమారి సముద్ర తీరంలో విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి యమభట్లు వచ్చి ఆ పిచ్చుక ప్రాణాలను తీసుకెళ్లారు. నారదుడు యముణ్ణి అదేంటి హిమాలయాల్లో ఆ పిచ్చుకని ఎందుకంత నిశ్చితంగా మీరు చూశారు అని అడిగాడు. దానికి యముడు దాని ఆయువు కన్యాకుమారి సముద్ర తీరంలో తీరాలి అని రాసి ఉన్నప్పుడు ఆ సమయంలో అది హిమాలయాల్లో ఎందుకుంది అని ఆశ్చర్యంగా చూశానని చెప్పాట. మృత్యువు సమీపిస్తే ఏది అడ్డురాదు, ఎవరు తప్పించుకోలేరు. విధి కర్మ బలీయమైనవి అని ఆయుర్వేదం కూడా నొక్కి చెప్తుంది. మరొక కథలో నారదుడు యమలోకానికి వెళ్ళినప్పుడు ఫలానా గ్రామానికి వెళ్ళి ఒక 50 మంది ప్రాణాలు తీసుకురండి అని యముడు తన భటులను ఆజ్ఞాపించటం విన్నాడు నారదుడు వెంటనే ఆ గ్రామానికి గబగబా వెళ్ళి యమభట్లు వస్తున్నారు, 50 మందిని తీసుకుపోతారు అని ప్రజల్ని హెచ్చరించాడు. కొద్దిసేపటికి యమభట్లు 50 మందికి బదులుగా 500 మంది ప్రాణాలు తీసుకొచ్చారు. ఆశ్చర్యపోయినటువంటి నారదుడు కారణమేంటి అని అడిగాడు. అప్పుడు యముడు మృత్యువు కంటే మృత్యు భయమే ఎక్కువ మందిని చంపింది అని జవాబు చెప్పాడు. ఈ మధ్య కరోనా మహమ్మారి టైంలో ఇది రుజువైంది. అంటే భయం ఆ రోగనిరోధక శక్తిని అంటే ఓజస్సుని తగ్గిస్తుంది. అందుకే నా త్రసేత్ అంటే భయం వలదు నత్రసేత్ అని ఆ వ్యాధుల విషయంలో చరక సంహిత పదే పదే అభయహస్తం ఇస్తూ ఉంటుంది. ఇక తుది మజిలీ గురించి మనం చెప్పుకోవాలి. ఒకరోజు మనం ఈ దేహాన్ని విడిచి వెళ్లాల్సిందే. ఈ ప్రయాణం టికెట్ ఉచితం, రిజర్వేషన్ ఇప్పటికే ఖరారైపోయింది. ఆ విమానం ఎప్పుడు కూడా ఆలస్యం కూడా కాదు. మన మంచి చెడు కర్మలే మన బ్యాగేజీలు, మన లగేజీలు. ఈ ప్రయాణానికి వీసా పాస్పోర్ట్ అక్కర్లేదు. భూమి మీద మనం ఆయువు తీరితే చాలు, ఆ విమానం మనం ఎక్కేయచ్చు. అక్కడ బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయాలంటే జీవించున్నప్పుడే పుణ్యకార్యాలు చేయాలి, మనసుకి ఆనందాన్ని ఇచ్చేవి చేయాలి. ఆ విమానం స్వర్గంలో దిగుతుందా నరకంలో దిగుతుందా అన్నది అనవసరం. ఎందుకంటే స్వర్గంలో దిగితే చక్కటి వాతావరణం ఉంటుంది, నరకంలో దిగితే మంచి స్నేహ బృందం అంటే కంపెనీ అక్కడ దొరుకుతుంది. అంటే సత్కర్మలు మంచి గతిని, దుష్కర్మలు అనేవి అధోగతిని కలిగిస్తాయని శాస్త్రవచనం. ఓం లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.